అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 28/6/2025 సంవత్సరం అండి. వారం వచ్చేసరికి ఇవాళ శనివారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకు విజయం అనేది వచ్చింది, అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో చెబుతాను. అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను ఫుల్ క్లియర్గా అయితే చదువుతాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది, అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అండి. ఇంకా మనం లేట్ చేయకుండా అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం వచ్చేసరికి ఏంటంటే నక్షత్రాల పరంగా గెలిచి చూసుకుంటే ఈరోజు వచ్చేసరికి ఏంటంటే ఉదయం 9:24 వరకు పుష్యమి నక్షత్రం నడుస్తూ ఉండిద్ది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కాక అనేది కోడి పింగళ మీద విజయం సాధించిద్ది. పసింగల కాక అనేది ఏంటంటే నలుపుని మించిన కాకి మీద విజయం సాధించిద్ది. పింగళ అనేది నెమలి డేగ మీద విజయం సాధించిద్ది. అలాగే నెమలి డ్యాగ్ వచ్చేసరికి కాకి మీద విజయం సాధిస్తాయి. అలాగే కోడ్ అనేది నెమల మీద విజయం సాధించింది. సో ఫ్రెండ్స్, మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి పుష్యమి నక్షత్రంలో గెలిచేవి ఓడేవి. ఇది వచ్చేసరికి మొదటి నక్షత్రం. మనకు వచ్చేసరికి ఉదయం 9:24 తర్వాత నుంచి మనకు వచ్చేసరికి ఇంకో నక్షత్రం నడుస్తూ ఉండేది. అది వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అశ్లేష నక్షత్రం. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి దీంట్లో కాక అనేది నల్లబొర్ర ఎర్రకోళ్ళు అలాగే పిచ్చుకువన్నె గోడు మీద విజయం సాధించింది. కాక అనేది పసింగల కాక అనేది డాగ మీద విజయం సాధించింది. పింగళ అనేది 9 కాకి మీద విజయం సాధించింది. అలాగే నెమల అనేది డాగ మీద విజయం సాధించింది. సో ఫ్రెండ్స్, మనకి ఇవ్వండి అశ్లేష నక్షత్రంలో గెలిచేవి ఓడేవి. ఈరోజు మొత్తం మనకు 2 నక్షత్రాలు నడుస్తూ ఉంటుంది. ఉదయం 9:24 వరకు మనకి పుష్యమి నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత నుంచి మనకి ఈ 2వ నక్షత్రం అశ్లేష అయితే నడుస్తూ ఉంటుందండి. మనకు వచ్చేసరికి ఇంకా మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి మనకి తొలి జాము అండి. ఉదయం 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే నెమలి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి పింగళ, తెల్ల నెమలి, తెల్ల చేతువ, పాల అబ్రాసు, నెమలి పింగళ రసంగి, నెమలి పింగళ అబ్రాసు, నెమలి పోల, గౌడ్ డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, కోడి డాగ, కోడి మైల, కోడి కక్కరాయి, నల్లబొట్ల, కోడి సేతువ, కోడి పింగళ, కోడి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి తొలి జాములో గెలిచేవి ఓడేవి చూపులకి. ముసుక్కు వచ్చేసరికి మాత్రం ఈ జాములో నెమల పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి తొలి జాములో. ఇంకా వచ్చేసరికి రెండో జాము అనేది చూసుకుంటే కనుక ఇది మనకి ఉదయం 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి డ్యాగన్ కానీ కోడి రసంగిని కానీ మనం ఈ జాములో ముసుక్కు వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి మైల, ఎర్ర మైల, శుద్ధ డాగ, గేరువ, కోడి నెమలి, తెల్ల నెమలి, ఎర్ర నెమలి, గరుడు మైల, ఎర్ర కక్కిరాయి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ, గట్టికాకి, కాకి పింగళ, నల్లబొట్ల సేతువ, పసింగల కాకి, పసింగల సేతువ, 9 కాకి, నల్లకట్టు అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి రెండో జాములో గెలిచేవి ఓడేవి. ఈ జాములో ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి డ్యాగన్ కానీ కోడి రసం కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా మూడో జాము ఇది ఉదయం 10:48 నుంచి మధ్యాహ్నం 1:12 వరకు అయితే నడుస్తూ ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమలి రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, అలాగే నెమలి సేతువ, నెమలి డాగ, కాకి డాగ, నెమలి పింగళ ఇవన్నీ ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఈ జాములో కోడి డాగ, కోడి పింగళ, కోడి నెమలి, కోడి పోల, కోడి కక్కరాయి, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి మూడో జాములో. సో ఫ్రెండ్స్, మరి ఇవ్వండి మూడో జాములో గెలిచేవి ఓడేవి. ఈ జాములో ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా నెక్స్ట్ నాలుగో జాము 1:12 నుంచి 3:36 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి పోల, కోడి సేతువ, కోడి మైల, తెల్ల కోడి కక్కరాయి, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవల ఇవనేవి ఈ జాములో చూపులకి గెలుస్తాయండి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ, కాకి నెమలి, నెమలి డాగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కక్కిరాయి, నెమలి మైల, 9 కాకి, పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్, మనకి ఇవ్వండి నాలుగో జాములో చూపులు గెలిచేవి ఓడేవి. ముసుక్కు మాత్రం మనం ఈ జాములో కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే మనకి విజయం సాధిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి ఈ జాములో నాలుగో జాములో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఐదో జాము ఇది వచ్చేసరికి మనకి సాయంకాలం 3:36 నుంచి 6 గంటల వరకు అయితే నడుస్తూ ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే
పచ్చ కాకి డ్యాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ముసుగు రంగు వచ్చేసరికి. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి డాగ, పచ్చకాకి, గట్టి కాకి, శుద్ధ డాగ, సేతువ, నల్లబొట్ల సేతువ, కాకి పెంగళ ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్ల నెమలి, కోడి మైల, శుద్ధ నెమలి, కోడి రసంగి, అలాగే తెల్ల కక్కిరాయి, నెమలి కక్కిరాయి, కోడి డాగ, రసంగి డాగ, ఎర్రమైల ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి మనకి 5వ జాములో గెలిచేవి ఓడేవి మనకు వచ్చేసరికి. ఈ జాములో మనం ముసుగుకి వచ్చేసరికి పచ్చకాకి డ్యాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకి విజయం సాధిస్తానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 6వ జాము, ఇది వచ్చేసరికి 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగుకి వచ్చేసరికి ఏంటంటే నెమలి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌండ్ నెమలి, పిచ్చుక బోర నెమలి, బోర నెమలి, శుద్ధ నెమలి, ఎర్ర నెమలి, ఎర్రపొల, డాగ పింగళ, ఎర్రబొట్ల సేతువ, నెమలి డాగ ఇవన్నీ ఈ జాలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి, కోడి మైల, కోడి నల్లకట్టు రసంగి, బూడిద రంగు మైల, అలాగే గట్టికాకి, కోడి నల్ల మైల, కోడి రసంగి ఇవనేవి ఈ జాలో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి 6వ జాములో. సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి గెలిచేవి ఓడేవి ఈ జాములో చూస్తున్న గుర్తుపెట్టుకోండి. ముసుగుకి మనం వచ్చేసరికి నెమలి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఈ 6వ జాములో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 7వ జాము అండి. ఇది 8 గంటల 24 నిమిషాల నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగుకి వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ, పండు డాగ, ఎర్రబోర సేతువ, కాకి డాగ, పచ్చకాకి ఇవనేవి ఈ జాలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి, కాకి నెమలి, కోడి కాకి నెమలి, నెమలి పింగళ ఇవనేవి ఈ జాలో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి 7వ జాములో నల్లబొట్ల సేతు అని ముసుగుకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది మనకి విజయం సాధిస్తానికి. ఇంకా నెక్స్ట్ చెప్పబోయేది ఇది ఆఖరి జాము అండి. మనకి జాముల ప్రకారంగా కూడా ఇదే ఆఖరిది. ఇది వచ్చేసరికి ఏంటంటే 10:48 నుంచి రాత్రిపూట 10:48 నుంచి 1:12 వరకు అయితే నడుస్తూ ఉండిద్ది. దీంట్లో మనం ముసుగుకి వచ్చేసరికి ఏంటంటే కాకిపోల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి పింగళ, నల్ల కక్కరాయి, కాకి డాగ, శుద్ధ డాగ ఇవన్నీ ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పసింగల సేతువ, కోడి నెమలి, గరుడమైల, ఎర్రబ్రాసు ఇవన్నీ ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకి జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి. ఇప్పుడు దిక్కనే చూసుకుంటే కనుక మన కోళ్ళని ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకు విజయం అనేది వచ్చింది. మీరు దక్షిణంగా వదులుకుంటే మనకు ఓటమి పాలైతే వచ్చింది. గుర్తుపెట్టుకోండి ఉత్తరం నుంచి దక్షిణం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది వచ్చింది. సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది. ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను, జాముల ప్రకారంగా గెలిచే చెప్పాను, అలాగే దిక్కు అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్పానండి. సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో చూసిన వాళ్ళు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేయండి. మీరు వచ్చేసరికి మీరు మన మిత్రులందరికీ షేర్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియోని.